హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. చూసారు కదా, బ్రెడ్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్, అందులో 1 స్పూన్ ఆఫ్ ఆరిగానో వేసాను, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. గడ్డ పెరుగు వేసుకోండి, లేదా శాండ్విచ్కి సెట్ అవ్వదు, నీళ్ళుగా ఉంటే కొంచెం. సో గడ్డ పెరుగు వేసుకుని చేసుకోవాలి. ఇందులోనే ఇందాక మనం చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసాను. చూసారు కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకున్నాను. ఇప్పుడు పాన్ మీద 1 టేబుల్ స్పూన్ బటర్, ఇది హోమ్ మేడ్ బటర్ అండి, అందుకని ఇలా ఉంది చూడటానికి. బ్రెడ్ స్లైస్ తీసుకుని బాగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోండి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇది బాగా 2 సైడ్స్ స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా టోస్ట్ చేసుకోండి. చూసారు కదా, బాగా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న వెజ్జీ మిక్స్ అంతా దీని మీద స్ప్రెడ్ చేశాను. ఇంకొక బ్రెడ్తో కవర్ చేసి కట్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పెద్దవాళ్ళైతే నేను పైన బ్రెడ్ కవర్ చేయకుండా ఇలాగే ఇచ్చేస్తాను, పిల్లలకి ఇలా కట్ చేస్తాను. చూసారు కదా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.